లేకపోతే నా మనసే చేరయ్యా నీవు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా నీవు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా నీ కృప నాకు తోడై ఉంటే అంతే చాలయ్యా యేసయ్యా 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 సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హద్దులు ఉంటారు సంపదలన్నీ కలిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు సిరి సంపదలు కలిగిన వేళ అందరూ హద్దులు ఉంటారు సంపదలన్నీ కలిగిన వేళ కంటికి ఎవ్వరు కనరారు ఎవరున్నా లేకున్నా ఈ స్థితిలో నేనున్నా ఎవరున్నా లేకున్నా ఈ స్థితిలో నేనున్నా నన్ను విలువని నమ్మకస్తుడవు నీవే యేసయ్యా నన్ను విలువని నమ్మకస్తుడవు నీవే యేసయ్యా నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా తిరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు తిరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు తిరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు తిరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా నీవు నాకుంటే ఎన్నడూ నేను ఒంటరి కానయ్యా నీకు తోడై ఉంటే అంతే చాలయ్యా యేసయ్యా 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 నీ మనస్సును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
నాకై మనిషిగా దిగి వచ్చావా ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్తోత్రాలు నాయన. బలాలన్న కార్యక్రమంలో దాస్తుని మీరు నిలబెట్టుకోవాలి. నామానికి మహిమకరంగా సంఘమునకు ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. పాడిన పాటల్లో కూడా నాయన వారి కంఠస్వరాలు మీరు ముట్టినందుకు మీకు స్తోత్రాలు నాయన. అయా ఇదిగో నీ నామానికి మహిమకరంగా నాయన పిల్లలు పాడుటకు నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలయ్యా. ఇంకనూ వారి కంఠస్వరాలు మీరు ముట్టిన ప్రభువా నీ నామ ఘనత కొరకు నాయన బహుగా వాడుకోమని తండ్రి. ఈ దినాలను తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా నీకు వందనాలయ్యా. ఇంకా రావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో ప్రభా అటు వారి మరొక సమయానికి మీరు నడిపించండి ప్రభా. అయా నీకు స్తోత్రాలు నా ప్రభు. తీసుకొచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఎటువంటి స్థితి కలిగి వచ్చారో ప్రభా, ఎటువంటి వేదంతో వచ్చారు, ఎటువంటి బాధతో వచ్చారో నాయన ప్రతి ఒక్క వేదన హృదయ వేదన తొలగించే దేవుడు నీవు ప్రభా. నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయనన్నావు కదయ్యా. నేను విడువను ఎడబాయిను చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానన్న ప్రభా నీకు స్తోత్రాలు నాయన. పర్వతంలో తొలగిపోయిన మెట్లు తంతరలిపోయిన నా కృప నేను విడిచిపోదన్నవయ్యా. నీ కృప ఉంటే చాలు ప్రభా. నీ కృప మా ఎడల ఎంత ఉన్నతముగా ఉన్నదో నా తండ్రి అనేక మార్లు మా ఎడల రుజువుపరుస్తూనే వస్తున్నావు తండ్రి. ఇంకా మేము నమ్మకంగా యథార్థంగా జీవించలేక అయా తండ్రి నాయన ప్రభు నీ కొరకు నమ్మకంగా జీవించే కృపను ధన్యతను నాకు మాకు అందరికీ మీరు దయచేయమని అయా ఈ చిన్న ప్రార్థన మీ పాదాల వద్దకు చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 52వ అధ్యాయం చదువుకుందాం. శూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తి వలె నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు ఇష్టము. కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్లగించును. సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయుచు
భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక ధన సమృద్ధి యందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకున్న వాడు చెప్పుకొచ్చు వారిని చూచి నవ్వుదురు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. నీవు దాన్ని నెరవేర్చితివి కనుక నిత్యము నేను స్తుతించెదను. నీ నామము భక్తుల దృష్టికి ఉత్తమమైనది. నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగాక. మనందరం కూర్చుందాం. మరి సాక్ష్యముల సమయము. ప్రతి ఒక్కరు కూడా మరి మీ యొక్క సాక్ష్యములను క్లుప్తంగా పంచుకోండి. మొదటగా అమ్ముడు వచ్చి తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. రెండవది నరసింహపాలెం రాణి, మూడవది వచ్చి వడ్లమాన్ రాణి, నాలుగవది స్వామి. సాక్ష్యాలు పంచుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా గొప్ప కార్యం చేశాడు. ఏంటంటే మరి ఫస్ట్ క్లాస్లో పిల్లలు చదివించేటప్పుడు ఈ ఊళ్ళో బడి వరకు వెళ్ళి తర్వాత మార్పించాడు. ఆగి పిల్లలు పంపించాలంటే అసలు తనకి ఏమి తెలియదు, కొట్టుకాడికి కూడా తెలియదు. అలాంటిది ఆగి పిల్లలు హై స్కూల్కి మళ్ళీ ఆటోలోకి వెళ్ళి రావడం కుదిరిద్దా, వద్దు ఇక్కడ వరకేనని చెప్పి అనుకున్నాం. దేవుడి కృపను బట్టి మరి ఆయన వెళ్ళి 2 సంవత్సరాలు వెళ్ళి చదువుకోవడానికి దేవుడు సహాయం చేసి, ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరూ లేరు, ఈ అమ్మాయి ఉంటే. మరి అయినప్పటికీ దేవుడి చిత్తం మన బిడ్డ పట్ల ఉంది కాబట్టి 2 సంవత్సరాలు దేవుడి మీద ఆధారపడి మేము పంపించాం. 2 సంవత్సరాలు అయిపోయింది. మరి తర్వాత ఏమైందంటే మరి 10th అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక సంబంధాలు అర్థం పెళ్లి చేయమంటాం. దేవుడు నమ్ముకున్న వాళ్ళని చదవడం తేనాడికి వెళ్ళిన తర్వాత ఇంకోలాగా. మరి అంతకుముందు సేవకులు చెప్పారు, అమ్మ అసలు పెళ్లి కాదు ఏం కాదు, మరి చదివిస్తే ఏదో ఒక జాబ్ వచ్చింది తనకి. మరి తనేమో అంట ఉందా ఈమె పెళ్లి చేయడం కరెక్ట్ కాదని చెప్పినప్పటికీ కూడా మేము వినకుండా మా వాళ్ళు చెప్తున్నారని చెప్పి మా ప్రయత్నాన్ని మేము చేస్తాం. కానీ ఏది కూడా ఇంకా ప్రయత్నం అవ్వలేదు. సేవలు చెప్పినప్పటికీ మనం వినకుండా అయితే మళ్ళీ ఏదో పెళ్లి చేయడం లేకపోతే పనులు చేయించుకోవడం అన్నట్టుగా అనుకున్నాం. కానీ దేవుడే గొప్పగా ఆశ్చర్యకార్యం ఏంటంటే మళ్ళీ కాలేజీలో జాయిన్ చేయడం అన్నది అనుకోవాలి. అసలు మేము బిడ్డలను చదివించేంత స్వాగతం మాకైతే లేదు, అసలు చదివిస్తామని కూడా అనుకోలేదు. అయితే గవర్నమెంట్ కాలేజీల్లో మరి వచ్చి అవగాహన గారి చెప్పి, అమ్మ మన బిడ్డ జీవితం అట్లా ఉంది, వద్దు పెళ్ళి వద్దులు ఏమొద్దులు, మరి జాయిన్ చేయి కాలేజీలో జాయిన్ చేస్తే బిడ్డ జీవితం బాగుంటుంది అని చెప్పి అప్పుడు మరి చెప్పి సేవకులు చెప్పి ప్రార్థన చేయించుకొని మరి ఆగిపోయి గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేయడానికి వెళ్తే మరి ఒక రోజు వెళ్ళిన తర్వాత మళ్ళీ అంతకుముందు మరి సార్ గారు రుజువే నుంచి 4-5 సార్లు వచ్చాడు. అసలు ఆయన ఏంటంటే సాయిబులు ఆయన ఒక మంచి మాట అన్నాడు, అమ్మ నేను ఫస్ట్గా వచ్చినప్పుడు మీ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, మరి తర్వాత వచ్చేనేమో మీరేమేమి సమాధానం చెప్పలేదు, మళ్ళీ నాన్నన్నాడు వద్దులే ఆడపిల్ల అయితే మళ్ళీ పిల్లలు ఇబ్బంది పడతా ఆడడానికి కలిసి వెళ్ళాలని చెప్పి తర్వాత నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ఫోన్ చేసినప్పుడు ఫస్ట్గా నేను మీ ఇంట్లో ప్రార్థన జరిగేటప్పుడు వచ్చాను, మీరేమో పంపించినాను అన్నారు. దేవుడే మమ్మల్ని మీ హృదయాలు మార్చి మా కాలేజీ పంపించడానికి దేవుడే సహాయం చేశాడు అన్నారు. మరి ఆయనైతే దేవుడు నమ్ముకోవాలి. దేవుడి విషయంలో మన మాటకి అంత చక్కగా చెప్పాడంటే అసలు దేవుడే మమ్మల్ని బిడ్డనే మనం జాయిన్ చేయడానికి దేవుడే సహాయం చేశాడు అన్నారు. మరి గవర్నమెంట్ కాలేజీలో కాదు మరి డబ్బుల కాలేజీలోనే. అయితే మా పరిస్థితిని చూసి ఆయన మరి మేము ఈ డబ్బుల వరకేనని చెప్పి చాలా తక్కువ డబ్బులకే బిడ్డని జాయిన్ చేసుకున్నాడు.
అందుని బట్టి దేవుడి నామానికి మహిమ. ఆ బిడ్డల విషయంలో దేవుడు గొప్పగా కార్యం జరిపించాలని, బిడ్డ మరి చదువుకునే విషయంలో మరి దాని ఫలితం మరి మళ్ళీ సాక్షిగా నిలబడాలని మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని చిన్న సాక్షి దేవుడు. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన ఉపవాస ప్రార్థనకు వచ్చేసేటప్పటికి ఎవరు భోజనాలని చెప్పేసి అనుకున్నప్పుడు నేనైతే ధీమాగా ఉన్నాను. నాకు ఇప్పుడే కావాలి, ఇంకా 2-3 నెలలు టైం పడుతుంది, అప్పుడు చూసుకోవచ్చులే అని చెప్పేసాను. అమ్మగారు పిలిచి, అమ్మా మరి ఎవరో అని చెప్పేసి అడిగినప్పుడు మొత్తం చుట్టూ చూసుకుని, అమ్మ నేనే అనుకుంటా అని చెప్పేసి అని చెప్పడం అయితే చెప్పాను. ధైర్యంగా నాకైతే లోపల ధైర్యం లేదు. ఎందుకంటే పరిస్థితి చాలా హీనంగా ఉంది. ఇంటి దగ్గర ఏం చేయడానికి లేదు, కానీ దేవుడు ఉన్నాడన్న ధైర్యం మాత్రమే గుండెలో ఉంది. దాంతోనే ఇంకా సైలెంట్గా వెళ్ళిపోయాను ఇంటికైతే వెళ్ళాను, కానీ నేను కంగారు పోవట్లా. తండ్రి ఆయన ఎంతవరకు అన్ని విషయాల్లో నీవే కార్యాలు జరిగించావు. ప్రతి నెల కూడా నేను ఇంట్లో పెట్టలేని స్థితిలో కూడా నీవే కార్యం చేసావు. నీ గొప్ప కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు తండ్రి. నువ్వైతే సిగ్గుపరిచే దేవుడు కాదు, నీ కార్యాన్ని మాత్రం జరిగించుకో తండ్రి. ఆయన ఏసయ్యా అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకున్నాను. అనుకోని విధంగా 2 రోజులు 3 రోజులు కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు నా విషయంలో. దాని మీద దేవునికే స్తోత్రాలు. ఇంకోటి ఏంటంటే, లక్ష్మికి బాగోట్లేదు, అది గాల్బ్లాడర్ స్టోన్స్ ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత బిడ్డ సరే నార్మల్ అయిపోయిందని చెప్పేసి అనుకుని తన ఉద్యోగం కోసం వెళ్ళింది చెన్నై. ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు మళ్ళీ అనుకోకుండా కడుపులోకి వచ్చింది. ఇంకా వచ్చినప్పుడు ఏంటంటే తనకి భయం వేసిపోయింది, నేను ఇక్కడ ఉండలేనని చెప్పేసి నా జాబ్కి రిజైన్ చేసి అందులోకి వచ్చేసినా, కానీ తనకైతే ఆరోగ్యం సరిగ్గా ఉండలేదు. ఒకరోజు గుండెలో నొప్పి, ఒకరోజు గ్యాస్ నొప్పి, కడుపులో నొప్పి, ఒకటి కాదు అన్ని రకాలు చూస్తుంది. అయితే ఇంకా లాభం లేదని చెప్పేసి అని ఇంకా అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుని ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను. అయితే వాళ్ళు చాలా టెస్టులు రాశారు. దయచేసి తండ్రి నాయన ఏసయ్యా నీవే సహాయం చేసేది అయ్యా. ఆ టెస్టులో ఏది లేకుండా నార్మల్గా వస్తే కనుక మీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి. నాయన ఏసయ్యా మా పట్ల ఎన్నో కార్యాలు చేశావు తండ్రి. ఆ బిడ్డకి తండ్రి చదువు లేనప్పుడు చదివించావు, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చావు తండ్రి. నాయన తనకి ఆరోగ్యాన్ని కూడా దయచేసి నీవే ప్రభు అని నేనైతే ప్రార్థన చేసుకున్నాను. దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా తనకు ఒక బ్లడ్ వాటర్ తక్కువైందని, రిపోర్ట్స్లో ఏ ఇబ్బంది లేదని దేవుడు చెప్పడానికి సహాయం దయచేశాడు. దాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు. ఏంటంటే తనకైతే వివాహం చేయాలని నేనైతే ఆశపడుతున్నాను, తనేమో ఉద్యోగం అంటుంది. మరి దేవుని చిత్తం ఏమై ఉంటుందో ఈ యొక్క అంతన ప్రార్థనలో నా కుటుంబం కోసం, ముఖ్యంగా మా బిడ్డ లక్ష్మి కోసం, మా ఆయన రాజేష్ కోసం ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. సంబంధించిన అందరికీ నా సాక్ష్యం ఏంటంటే, మరి పోయిన ఆదివారం మరి మేము బీచ్కి వెళ్దాం, బందర్ బీచ్కి వెళ్దాం అని చెప్పి మరి పిల్లలందరికీ సర్వే కదా చెప్పి బయలుదేరి వెళ్ళాము. చర్చి వెళ్ళినాక మరి బయలుదేరి వెళ్ళినాక మరి బందర్ దగ్గరికి వెళ్ళినాక మరి బెండింగ్కి అప్పుడుగా బాగానే ఉన్నాడు. బీచ్ చెప్పి ఓ ఎగిరారు. మరి దగ్గరికి ఆ ఊరు దగ్గరికి వెళ్తున్నాక ఆ పిల్లడికి ఒక్కసారి ఒళ్ళంతా నచ్చపడిపోయి కళ్ళు రెప్పలు వాసిపోయి నీరసంగా ఉన్నాడు. నాకెందుకు డౌట్ వచ్చి ఇలా తలమ చేసి వెళ్తే వేడిగా ఉంది, జ్వరం వచ్చేసింది. మరి హాస్పిటల్లో ఉండి ఆపండి, మరి ట్యాంక్కి తీసుకుని వద్దామంటే ఒళ్ళో ఉన్నాక ఇప్పుడు దాన్ని అందుకే ఒళ్ళు వేడిపోయింది అని చెప్పి వదిన వాళ్ళు అక్కలు వీళ్ళందరూ అన్నారు. కానీ నాకు ఎందుకో మనసు అనిపిస్తుంది ఏదో కొంచెం ఆటంకంగానే ఉంది. పిల్లోడు ఎప్పుడు అంత హుషారుగా ఉన్నవాడు ఇవాళ ఏంటి తేడాగా ఉన్నాడని చెప్పి మరి మనసులో ప్రార్థన చేసుకున్నాం. ప్రభా 2 దినాలు నీ సన్నిధిలో మన బిడ్డ దగ్గర తీసుకుని ఉన్నా కదయ్యా, మా బిడ్డకి ప్రభు మరి దూర ప్రాంతంలో ఉన్నాము, మరి నువ్వే నాకు సహాయం చేయవా ప్రభు, నా బిడ్డను స్వస్థపరిచాయని చెప్పి నేను మనసులో ప్రార్థన చేసుకుంటా వెళ్తుండగా మరి కొంచెం బీచ్కి 2-3 కిలోమీటర్ల దూరంలో మరి ఒక హాస్పిటల్ ఉంది, అది మందుల షాపే. మనం దగ్గర తీసుకెళ్ళి జ్వరం చూపించాము, మరి 101 ఉందని చెప్పారు. మరి మన అందే మరి ఇంజక్షన్ చేయనమ్మా, టానిక్ ఇవ్వను అందే. మరి ఇంజక్షన్ చేయండి, మరి ఇంజక్షన్ చేసి టానిక్ ఇవ్వండి. మరి మేము దూర ప్రాంతంలో మరి బీచ్కి వచ్చాము, చాలా దూరం నుంచి, మరి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతామని చెప్పి మరి ఆమె అడిగినప్పుడు
మా డాక్టర్ రావాలంది. మరి నేనైతే డాక్టర్ రావడానికి చాలా టైం పట్టిద్దని అన్నారు. మరి తండ్రి నువ్వే నాకు సహాయం చేయ ప్రభువా, మరి మరి చేస్తానంటుంది, మరి డాక్టర్ రావాలంటుంది, నువ్వే సహాయం చేయ ప్రభువా. నేను కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఆమె మరి వచ్చి మన పిల్లడికి ఒళ్ళు కాకుండా చేస్తానున్నామని చెప్పి ఇంజక్షన్ చేసి మరి టానిక్ మరి తర్వాత వెయ్యమ్మ యాంటీబయాటిక్ అని జ్వరం టానిక్ ఇచ్చింది. మరి నేనైతే ఏమనుకున్నా అంటే ప్రభు ఇంజక్షన్ ద్వారా కదయ్యా, మరి నువ్వే స్వస్థపరచాలి, నా బిడ్డ 2 దినాలు నీ సన్నిధిలో ఉండాలయ్యా, మరి వెళ్ళినప్పుడు నీ మందిరంలోనే సాక్ష్యం చెప్పుకుంటా ప్రభు అని చెప్పి నేను మనసులో ప్రార్థన చేసుకొని మరి ఆ ఇంజక్షన్ చేయించుకొని తీసుకెళ్ళినప్పుడు 5 నిమిషాలకే దేవుడు విడుదలిచ్చాడు. అందులో దేవుడికి స్తోత్రాలు. మరి అది అక్కడి నుంచి వచ్చినాక మరి బుధవారం దినాన్ని ఏమైందంటే మేము తోటలోకి వెళ్ళి వచ్చాము, అరికిపోసి వచ్చాము మొక్కలకి. అయితే పిల్లవాడికి అన్నం పెట్టి ఈయనకి అన్నం పెట్టాను, ఆడుకుంటున్నాను మంచం ఎక్కి. పిల్లవాడు ఉంది, ముగ్గురు కలిసి మంచం మీద కింద కూర్చొని అన్నం తింటున్నాను. అన్నం ఏంటంటే మరి పిల్లడు అప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఆడుకున్నాడు, ఆ టీవీ కూడా చూస్తూనే ఉన్నాడు. మన సడన్ గా మరి గొప్ప బాగా వెనకాల మా కాలు పెట్టుకున్న కాడ వెనకాల పడుకున్నాడు అంట. ఆడుకుంటున్నాడని చెప్పి ఈయన కూడా మరి టీవీ చూసుకుంటూ కూర్చున్నప్పుడు మరి ఎలా పడిపోయాడో తెలీదు, గొప్ప బాగా ఎదురు పడిపోయినప్పుడు అక్కడ బట్టలు అలమారి ఉంది. అలమారి ఏమైందంటే ఎదురు పడిపోయినప్పుడు బలంగా ఇక్కడ కంటికాడ తగ్గింది. మరి గట్టిగా తగిలినప్పుడు పడిపోయాడని గప్పులు లేపినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత బాగా ఘాటిగాను బ్లడ్ వచ్చేస్తుంది, ఇంత రక్తం వాసిపోయింది బాగా. ప్రభు ఏ తండ్రి నువ్వే సహాయం చేయి ప్రభు అని చెప్పి మనసులో ప్రార్థన చేసుకున్నా. ఈయన అంతే కంగారు పడిపోతున్నాడు, ఏమైపోయిందని నేను కంగారు పడిపోతుంది. మరి ఏం కాదులే అని చెప్పి నేను పిల్లలు ఎత్తుకొని అన్ని ఓదార్చి మనం హాస్పిటల్ తీసుకెళ్దామని బయలుదేరాము. ఈయన హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు చర్చికి వెళ్దామన్నాడు. కాదు ముందు చర్చి కాడికి వెళ్ళి అయ్యగారితో ప్రార్థన చేయించుకొని మరి పిల్లల్ని తీసుకెళ్దాము, ఇది ఆటంకంగానే ఉందని చెప్పి మరి పిల్లల్ని తీసుకొని మరి అయ్యగారు మరి బుధవారం దినాన్ని మరి అయ్యగారికి కాగేస్తే అక్క పలికింది. మరి అమ్మగారు వచ్చి అమ్మాయిల పిల్లడు పడిపోయాడు, అమ్మాయిల వాసిపోయిందంటే చూసి అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి మనం హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆగిపోయింది. మరి ఆ మండలమైన రాలేదు, 4:30 అయింది. మరి 5ంటికి వస్తాడంట. కొన్ని ఎవరైనా నెంబర్ అడిగి తీసుకొని రమ్మన్నామన్నా ఆయన రాడంట. మరి సరే అని చెప్పి మేము గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మరి 2 టానిక్లు తీసుకొని వచ్చాము. నాకైతే నేను అనుకున్నా అదంతా బ్లడ్ కారుతుంది, మరి క్లీన్ చేసి ఒక ఇంజక్షన్ చేసి మరి ఆయింట్మెంట్ ఏమైనా ఇస్తారేమో అని చెప్పి నేను అనుకున్నాను. తీరా చూస్తే ఆయన 2 టానిక్లు ఇచ్చాడు. మరి 2 టానిక్లు తాగట్లేదు. ప్రభువా నువ్వే సహాయం చేయలయా, మరి ఈ మందుల మీద కాదయ్యా, నీ సేవకులతో ప్రార్థన చేయించుకొని వచ్చాను, నీ నామంలో వచ్చామయ్యా, నా బిడ్డకి స్వస్థతను దయచేయలయ్యా, ఆటంకం నుంచి దూరపరిచాయని నేను బండి మీద మనసులో ప్రార్థన చేసుకుంటా వచ్చాను. మరి వచ్చినప్పుడు మరి బిడ్డకి మరి ఆ టానిక్లు వేసినాక పడుకున్నాడు. మళ్ళీ నాకు మనసుకి ఏం పీకుందంటే వాడికి చిన్న దెబ్బ తగిలినా ఏ తగిలినా తెల్లవాళ్ళు కూర్చోబెట్టి ఏడిపిస్తాడు. చిన్నప్పటి నుంచి అంతే. ప్రభా మన బిడ్డ మంచిగా నిద్రపోవాలి, మరి ఇబ్బంది పెట్టకూడదు ప్రభా, నువ్వే సహాయం చేయవు ప్రభా అని చెప్పి నేను రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుని ఆయనకి సిలివేసి మరి మేము పడుకున్నప్పుడు బిడ్డ పొద్దున్న వరకు కూడా అసలు నొప్పు అని ఆడవలేదు. మరి పొద్దున అడిగినప్పుడు తగ్గింది, నొప్పి ఏం లేదని అన్నాడు. మరి దేవుడికి స్తోత్రాలు. మరి బిడ్డకి మరి గాయం కూడా మరి 4 రోజులను తగ్గించాడు దేవుడు, అనే వాటికి స్తోత్రాలు. మరి ఆ కంటికాడ ఏమైందంటే ఈ గాయం అయితే మారింది, కానీ ఇదంతా నలుపు వచ్చేసింది. మళ్ళీ నలుపు వచ్చేస్తే మళ్ళీ భయం వేసింది, ఏంటి ప్రభువా గాయం అయితే మానింది, మరి ఇదంతా నలుపు వచ్చేసింది. మరి బయటపడిపోయి టెన్షన్ పడి మరి 2 దినాన్ని మరి అమ్మగారి దగ్గర తీసుకొచ్చి మరి ప్రార్థన చేయించాము. మళ్ళీ మండలమైన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మరి ఆ కంటికి అయితే మరి దెబ్బ తగిలింది అమ్మ, ఏమవుదో ఆ కంటి అంతలాగా కూడా పచ్చగానే వచ్చింది, భయం ఏమి లేదని చెప్పాడు. మరి దేవుడు నాకు స్తోత్రాలు. మరి నా గురించి మరి మా కుటుంబం గురించి మా బిడ్డ గురించి మరి ముఖ్యంగా ప్రార్థించేయమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు తీర్చుకున్నాను. దేవత దేవుడు అన్నారు, అమ్మగారు గారు ఉన్నారు, అందరికీ నా ఉన్నారు. నా సాక్ష్యం ఏంటంటే మాకు మగాడు దేవుడు అయ్యారు ప్రార్థన చేయించుకుని ఊరికి 4 వచ్చారు. నార్మడి కూడా బాగానే వచ్చింది, పంట కూడా బాగానే పడింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మన అయ్యగారితో ప్రార్థన చేయించుకుని 4 వచ్చాను, నార్మడి కూడా బాగా వచ్చింది.
అయితే మొన్న ఆదివారం నాడు సత్యం చెబుదాం అనుకున్నాను. మన ఆదివారం నాడు ఆకుమడి ఎండగా ఉండేది తెచ్చి కొట్టాలి సమయం కుదరక మా నాన్న అన్నాడు ఆకుమడి నీళ్ళు పెట్టారా అది తప్ప వెళ్తాను అన్నాడు. ఇంకా ఆయన మాట కాలం లేక ఆకుమడి ఎండిపోతుందని నీరు మాట్లాడుకొని ఇక ఆకుమడి నీళ్ళు దొరకకి వెళ్ళాను. ఇక ఈ మహోన్నతుడ మహాగరుడ పరిశుద్ధుల ప్రేమ నమ్మకం పరలోకపు తండ్రి అయ్యా నీకు వందనాలు ప్రభువా. బిడ్డలో ఇక్కడ నిలబడి చెప్పిన ప్రతి ఒక్క సాక్ష్యాలు కూడా మీరు విని ఉన్నారు నాయనా. వారి జీవితాల్లోనైనా మీరు చేసిన మేలులు ఆశ్చర్యమైన కార్యాలు నిన్ను వివరించి నిన్ను గణపరిచారు ప్రభువా. గణపరచు వారిని నేను గణపరచదును అన్నావు తండ్రి నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఎక్కడో వారి జీవితాల్లోనైనా అనేకమైన మేలు చేసినైనా నీకు సాక్షిగానైనా వారు నిలబెట్టుకొని వాడుకోమని అడుగుతున్నాను ఆయన. చెప్పలేని సాక్ష్యాలు కూడా మరొక సమయానికి చెప్పి నేను స్తుతించి నీ గణపరిచే కృపను నాకు మాకు అందరికీ మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ రక్షణ భాగ్యమని వెనుదీయుదువా వెనుదీయుదువా. కరయందు ధనధాన్యములని యగా కరుణించి కాపాడి రక్షింపగా. కరయందు ధనధాన్యములని యగా కరుణించి కాపాడి రక్షింపగా. Thank you.